జై శ్రీరామ. అంబరీషుడు చరిత్ర. అంబరీషుడు విష్ణుభక్తి పరాయణుడు, ప్రజలను ధర్మ మార్గమున పరిపాలించేవాడు. వశిష్ఠ మహర్షి వంటి మహాగురువుల సమక్షములో అనేక యాగములు నిర్వహించాడు. అంబరీషుడు ఏకాదశి రోజున ఉపవాసము ఉండి ద్వాదశి వ్రతము చేయడానికి సంకల్పించాడు. ద్వాదశి వ్రతము రోజున అనేక మంది భూసురులు వచ్చారు. ఆ సమయములో దూర్వాసుడు కూడా అతిథిగా వచ్చాడు. అంబరీషుడు దూర్వాసుడికి నమస్కరించి తన ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళవలసింది అని ప్రార్థించాడు. దూర్వాసుడు అంగీకరించి యమునా నదికి స్నానానికి వెళ్ళాడు. ఎంతసేపైనా తిరిగి రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి. ద్వాదశి గడియలు దాటిపోకుండా కనీసము తులసి తీర్థము అయినా సేవించాలి, లేకపోతే వ్రతఫలము వ్యర్థము అవుతుంది అని అంబరీషుడు శ్రీ మహావిష్ణువుని మనస్సులో ధ్యానము చేసుకొని తులసి తీర్థము సేవించి దూర్వాసుడు కొరకు వేచి ఉన్నాడు. దూర్వాసుడు శిష్య సమేతముగా స్నానాలు పూర్తి చేసుకొని తిరిగి వచ్చి జరిగిన విషయాన్ని గ్రహించి కోపోద్రేకుడై అతిథినై వచ్చిన నన్ను భోజనానికి రమ్మని పిలిచి, నువ్వు తులసి తీర్థము సేవించి నన్ను అవమానించేవు అని అంబరీషుడిని నీవు అనేక రకముల జంతువులుగా జన్మించమని శపించి తన శిరస్సు నుండి ఒక జటను తీసి శక్తిని సృష్టించి అంబరీషుణ్ణి వధించమని ప్రయోగించాడు. అంబరీషుడు భయముతో శ్రీమన్నారాయణుడిని ప్రార్థిస్తూ ఉండిపోయాడు. శ్రీ మహావిష్ణువు విష్ణుచక్రము సృష్టించి దూర్వాసుడి మీద వదిలెను. దూర్వాసుడు తనని తాను రక్షించుకోవడానికి ముల్లోకాలు తిరిగి చివరకు శ్రీ మహావిష్ణువునే శరణు కోరాడు. అప్పుడు విష్ణుమూర్తి, నేను చేయగలిగింది ఏమీ లేదు, నీవు అంబరీషుణ్ణి శరణు వేడు అని చెప్పెను. దూర్వాసుడు అంబరీషుడి దగ్గరకు వచ్చి రక్షించమని ప్రార్థించాడు. తక్షణమే సుదర్శన చక్రము అంతర్ధానమైనది. దూర్వాసుడు అంబరీషుడు భక్తికి మెచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. అంబరీషుడికి దూర్వాసుడు పెట్టిన శాపాలన్నీ శ్రీ మహావిష్ణువు తీసుకొని దశావతారములుగా ఎత్తెను. జై శ్రీరామ.